తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. మొదటి రోజు శ్రీ మహానంద సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా పుష్కర పూజలు ప్రారంభించిన అనంతరం మంత్రి శ్రీధర్బాబు దంపతులు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సహా కలిసి పుష్కర స్నానాలు ఆచరించారు. పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? ప్రభుత్వం నిర్వహించే ఈ పుష్కర పూజల ప్రత్యేకతలు, విశిష్టతలు, కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం నుండి మరింత సమాచారం వరంగల్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. సరస్వతి నది పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ రోజు ప్రారంభమై 12 రోజుల పాటు ఈ యొక్క పుష్కర స్నానాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఇటు భారతదేశంలోనే 2 త్రివేణి సంగమాలు, అటు ప్రయాగరాజు, ఇటు కాళేశ్వరంలో కాబట్టి కాళేశ్వరంలో ఇటు గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నది త్రివేణి సంగమం కలిసే చోట సరస్వతి పుష్కరాలు రావడంతో అమ్మవారు జ్ఞానభిక్ష అందరికీ అందించాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పవిత్ర పుణ్యస్నానాలను ఆచరించాలని ఇక్కడ అన్ని శాఖల సమన్వయంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. 12 రోజుల పాటు ఈ యొక్క పుణ్యస్నానాలు కొనసాగనున్నాయి. ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి అనంతరము కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని భక్తులు వెనుదిరిగే అవకాశం ఉన్నది. దీనికోసం అటు 2000 మంది పోలీసుల బందోబస్తు కావచ్చు, పార్కింగ్ ప్లేస్లు కావచ్చు, ఇక్కడ పారిశుద్ధ్యం కావచ్చు, ఎలాంటి అవాంతరీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఇటు మత్స్యశాఖ, ఇటు సింగరేణి రెస్క్యూ టీంలను కూడా నది వద్ద మోహరించి ఉన్నారు. ఈ యొక్క భారీ ఏర్పాట్ల నడుమ ఈ యొక్క 12 రోజుల పాటు ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఇంకా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఇక్కడ విశిష్టతలు ఏంటి, ఏమేం నిర్వహిస్తున్నారనే విషయాలు ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరస్వతి పుష్కర స్నానం ఆచరించి పుణ్యాన్ని పుట్టగట్టుకోవాలని ఇక్కడికి వేలాది మంది భక్తులు ఈ 12 రోజుల పాటు రానున్నారు. దానికోసము ప్రభుత్వ యంత్రాంగం అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అటు పుష్కర ఘాట్ నుంచి ఇక్కడికి సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులు కలిసే సంగమం వద్ద అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటుంది. సరస్వతి నదికి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ యొక్క మాసంలో వచ్చేటువంటి పుష్కర స్నానం ఆచరించడము అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో భాగంగా ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ రోజు నుంచి 12 రోజుల పాటు సాగేటువంటి ఈ యొక్క 12 రోజుల పుష్కరాల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా ఉదయం నుంచి ఈ యొక్క స్నానం ఆచరిస్తున్నారు. దీనికోసము లోపలికి వెళ్లకుండా భక్తులకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు ప్రాణహిత, ఇటు మహారాష్ట్ర నుంచి పైనుంచి కొందు వస్తుంటుంది, ఇటు గోదావరి నది కూడా పైనుంచి మనకి ఇక్కడికి వచ్చేసి కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కలుస్తుంది. ఇక్కడ 2 కలిసే చోట అంతర్వాహినిగా ఇక్కడ సరస్వతి నది ఉంటుంది. ఈ సరస్వతి నదికి ఈ సంవత్సరం పుష్కరాలు వచ్చాయి. ఈ పుష్కర స్నానం ఆచరించడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతము ఇటు విజువల్స్ లో చూస్తున్నాము. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మంత్రులతో సహా వచ్చేసి ఇక్కడ పుష్కర స్నానం ఆచరిస్తున్నాడు. అటు ముఖ్యమంత్రి స్వయంగా స్నానం ఆచరించడంతో అయితే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు పెద్ద ఎత్తున. అటు మనం చూస్తున్నాము స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా ఈ యొక్క పుష్కర స్నానం ఆచరించడానికి నదిలోకి వస్తున్న విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. దీనికోసం ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇటు మత్స్యశాఖ, అదేవిధంగా ఇటు సింగరేణి రెస్క్యూ టీం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేసింది. వాళ్ళంతా కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ యొక్క భారీ బందోబస్తు ఏర్పాట్ల నడుమ ఈ యొక్క మనము చూసేటువంటి ఈ యొక్క పుష్కర స్నానాలు అయితే పవిత్ర ఘట్టము. అంటే ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా రాష్ట్రం స్వయంగా అధికారికంగా ఈ యొక్క పుష్కరాలను నిర్వహిస్తుంది. ఈ యొక్క అధికార పుష్కర స్నానంతో మొదటి రోజే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో సహా వచ్చి ఈ యొక్క పుష్కర స్నానం ఆచరించి ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కావచ్చు యావత్తు ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే స్వయంగా
స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక స్నానం ఆచరిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా బాహ్య ప్రపంచానికి తెలుస్తుంటుంది. ఈ 12 రోజుల పాటు ఇక్కడ జరిగేటువంటి ఆ ఏర్పాట్లను కూడా భక్తులు ఆస్వాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము స్వయంగా చూస్తున్నాము. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఆ యొక్క పుష్కర స్నానం ఆచరించి ఈ యొక్క భక్తులకు తెలంగాణ 4 కోట్ల ప్రజలతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల అటు ఆంధ్రప్రదేశ్, ఇటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి వచ్చేటువంటి ముఖ్యంగా శివ భక్తులు ఇక్కడికి ఎక్కువగా తరలి వస్తుంటారు. ఇటు శివసత్తులతో పాటు శివభక్తులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికోసం ఇక్కడ 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారితో పాటు ఇటు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ అర్చకులు, సేవకులు, ఇటు రెస్క్యూ టీము, ఎన్డీఆర్ఎఫ్, ఇటు మత్స్యశాఖ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున సిబ్బంది ఈ యొక్క కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. దీనికోసం అయితే ప్రత్యేక ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ యొక్క భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ 12 రోజుల పాటు జరిగేటువంటి పుణ్యస్నానాలలో ప్రతి ఒక్కరు కూడా పుణ్యస్నానం ఆచరించి ముందుకు సాగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. స్వయంగా మత్స్యశాఖ ఇక్కడ నాటు పడవలతో పాటు స్ట్రీమర్స్ను కూడా ఏర్పాటు చేసింది. అటు స్ట్రీమర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇటు నాటు పడవలు మత్స్యశాఖ వాళ్ళు, ఇటు రెస్క్యూ టీమ్స్ మాత్రము వాళ్ళు లైఫ్ జాకెట్స్తో ఎప్పటికప్పుడు భక్తులకు సేవ చేయడానికి అందుబాటులో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 12 రోజుల పాటు జరిగేటువంటి సరస్వతి పుష్కరాలకైతే భారీ ఏర్పాట్లు చేసింది. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి రావడానికి అటు రవాణా వ్యవస్థను కూడా బస్సులను కూడా ఆర్టీసీ బస్సులను కూడా అందుబాటులో ఉంచింది. ప్రైవేటు వాహనాలలో వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం కల్పించింది. ముఖ్యంగా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడము పుష్కరాల్లో ప్రత్యేకత కాబట్టి ఇక్కడ పుష్కర స్నానం ఆచరించే సమయంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, చిన్న ప్రమాదాలు కూడా సంభవించకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో అయితే ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి నాటు పడవలను అయితే ఎప్పటికప్పుడు ఏదైతే ప్రభుత్వము గుర్తించిన బార్డర్ దాటకుండా భక్తులకు సంబంధించి ఈ యొక్క కంచెలు ఏర్పాటు చేశారు. ఈ ఫినిషింగ్ వాల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వాల్ దాటి ఎవరు కూడా భక్తులు బయటికి వెళ్లకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇది దాటి వెళ్తే ప్రమాదం ఉంటుంది, లోతు ఉంటుంది. కాబట్టి అది దాటకుండా ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తూ ఈ యొక్క ఏర్పాట్లు అయితే భారీగా చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ సరస్వతి ఘాట్ వద్ద ఉన్నటువంటి ఏర్పాట్ల సిచ్యువేషన్. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్షేశ్వర స్వామి దేవస్థాన సన్నిధిలో ఉన్నటువంటి త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే చోట దక్షిణ భారతదేశంలో ఏకైక ప్రదేశం ఈ యొక్క త్రివేణి సంగమం. ఇప్పటికే ఇటు ఉత్తర భారతదేశంలో మొన్ననే ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ కూడా నిర్వహించారు. భక్తులు, శివభక్తులు ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ యొక్క 12 రోజుల పాటు పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని శాఖల సమన్వయంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసింది. ఇక్కడ వేద పండితులు ఉన్నారు. ఈ యొక్క పుష్కర స్నానం యొక్క విశిష్టత కావచ్చు, దాని ప్రాముఖ్యత వారి మాటల్లో విందాం. అర్చకులు గారు చెప్పండి, ఈ యొక్క పుణ్యస్నానాల యొక్క విశిష్టత ఏంటి? మనకు చూసినట్టయితే ఈ యొక్క సరస్వతి బద్రీనాథ్ దగ్గర మనాలో పుట్టి మరియు ప్రయాగరాజ్, ఆ తర్వాత మన యొక్క దక్షిణ భారతదేశంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఈ యొక్క కాళేశ్వర క్షేత్రంలో ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. కాలము అంటే మృత్యువు. ఈ మృత్యువుకు అధిపతి ఎవరు? యముడు. ఈ యముని నుండి విముక్తి పొంది ముక్తేశ్వర స్వామి అంటే ఆ ముక్తిని పొందే అటువంటి క్షేత్రం. అలాగే ఆ యొక్క కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో ఈ యొక్క స్నానాలు ఆచరించిన వారికి ఎవరైతే ఉందో యమబాధ, యమగండాలు అంటారు కదా, అటువంటి వాటిని తప్పి ఆ యొక్క పరమేశ్వరం యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పి ఈ యొక్క స్నాన ముఖ్య ఉద్దేశం. అలాగే ఉన్న వాళ్ళకి మంచి సంతానము, పోయిన పితృదేవతలకి సద్గతి ప్రాప్తిస్తుంది అని ఇందులోని పితృదేవతలు. అలాగే మనం ప్రకృతిలో తల్లిగా భావిస్తాం. నది కానీ ఇట్లా ఈ యొక్క పుష్కర సమయంలో ఈ యొక్క గోదావరి మధ్యలోని, ఈ యొక్క సరస్వతి మధ్యలోని ఆడవాళ్ళు వాళ్ళ సొంత చెల్లెలుగా, సొంత కూతురుగా భావిస్తూ సారెలు సమర్పించడం ఇది మన యొక్క ఆనవాయితీ. ఈ యొక్క మన సనాతన ధర్మ విశిష్టత. మనకు సరస్వతి క్షేత్రాలుగా చూసుకున్నా సరే, కాశ్మీరేతు సరస్వతి, ముఖ్యంగా భారతదేశంలో సరస్వతి క్షేత్రం ఏదైనా ఉందంటే కాశ్మీరం. తర్వాత రెండవది జ్ఞాన సరస్వతిగా బాసర. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు ప్రౌఢ సరస్వతి. ఈ ప్రౌఢ సరస్వతి
అంటే ఎవరికైతే విద్య యందు ఆసక్తి శ్రద్ధాసక్తులు అయితే ఏవైతే తక్కువగా ఉంటాయో అటువంటి వారికి మేధాశక్తిని విద్యాశక్తిని జ్ఞానశక్తిని ప్రసాదించి ఈ యొక్క రాబో తరంలో ఈ క్షేత్రం చాలా పరిఢవిల్లుతుంది అని చెప్పి అది మరి కొంతమంది అర్చకులు ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క పుణ్య స్నానాల వల్ల వచ్చేటువంటి పుణ్యఫలము ఆ కుటుంబాలకు ఎలా లభిస్తుంది? ఏమండి, పుణ్య స్నానాల వల్ల కలిగేటువంటి పుణ్యము భక్తులకు ఎలా లభిస్తుంది? ఈ యొక్క పవిత్రమైన త్రివేణి సంగం లోపల నది స్నానం ఆచరించేస్తే ఈ నదిలో స్నానం చేయడం వలన ఆయురారోగ్యం చర్మ వ్యాధుల నుంచి కూడా దూరం అయిపోయి ఇంతమంది స్నానం ఆచరించినప్పటికీ కూడా ఎలాంటి యొక్క కలుషం లేనిదే ఇది అమ్మ గోదావరి నది. ఆ త్రివేణి సంగం కలిసిన చోటనే ఇక్కడ పవిత్రమైన నది. ఈ నదిని లోపల స్నానం ఆచరించిన వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో భారతదేశం అంతా కూడా సస్యశ్యామలగా ఉండాలని ఆ యొక్క ఈ పుష్కర యొక్క సరస్వతి అమ్మవారిని ఆ యొక్క ముక్తేశ్వర స్వామిని కోరుకుందాం. అంటే 12 రోజుల పాటు జరుగుతుంటుంది. ప్రతిరోజుకి ఏమైనా విశిష్టత ఉంటుందా, లేదంటే సహజంగా జరిగే పుణ్య కార్యక్రమాలేనా? ఈ ప్రతినిత్యం ఈ 12 రోజుల లోపల పుష్కరాల లోపల ప్రతినిత్యం భక్తులకు స్నానాలు వాళ్ళు ఆచరించడానికి సంకల్పాలు చెప్పడం, పితృకర్మలు చేయడానికి కోసం ఇవి చేయడం ఇది ఈ రోజు మొదటి రోజు ప్రారంభంగా ఉన్నది కాబట్టి రేపటి నుంచి ఇంకా జనం ఎక్కువగా అధిక సంఖ్యలో ఉంటారని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నిర్వహించిన ఈ యొక్క కావచ్చు లేదా దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు నిర్వహించిన ఇట్లాంటి యొక్క అన్ని వసతులతోటి కూడా వచ్చే భక్తులకు నీరు కానీ వాళ్ళు ఉండటానికి కానీ వస్త్రాలు మార్చుకోవడానికి మహిళలకు కానీ అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యాలు గురి కాకుండా కూడా ఈ భక్తులకు సౌకర్యార్థం చేసి అందరికీ కూడా ఆ యొక్క స్వామి అనుగ్రహం కోరుకుంటూ దేశాన్ని ఇలాంటి ఎక్కడో జరిగిన ఆ పాకిస్తాన్లో జరిగిన ఆ దుర్మార్గులందరినీ కూడా నాశనం చేస్తూ భారతదేశం సస్యశ్యామలగా ఉండాలని ఈ పుష్కరం అది అయిపోయిన తర్వాతనే పుష్కరం వచ్చింది కాబట్టి ఈ పుష్కరం ఈ యొక్క భారతదేశం సస్యశ్యామలం చేస్తుందని కోరుకుందాం. కొంతమంది అర్చకులు ఉన్నారు, వారి మాటల్లో విందాము. అంటే నిత్యం ఇక్కడ దేవాలయాల్లో అర్చనలతో పాటు ఈ పుష్కర 12 రోజుల పాటు జరిగేటువంటి ఈ మహోత్సవంలో ఎలాంటి విశిష్టతలు ఉన్నాయి? ప్రతిరోజు దేవాలయం 5 గంటలకు 4 గంటల తీసి ప్రతిరోజు రుద్రాభిషేకము మహాలింగార్చనలు జరుగుతూ ప్రతిరోజు ఇక్కడికి భక్తులు వస్తుంటారు, స్నానాలు ఆచరిస్తుంటారు. ఈ సంవత్సరం నుంచి సరస్వతి పుష్కరాలు నవరత్న హారతి అని ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెడుతున్నారు. మరియు కార్తీక మాసంలో కూడా పంచరాత్రుల హారతలు ఇస్తుంటారు. ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో చాలా విశేషం. ఎవరు వచ్చినా ఎక్కడికి పోయినా ఒకటే, కాశ్యాంతు మరణాన్ముక్తి కాళేశ్వరం దర్శనం ముక్తి. కాళేశ్వరంలో ఆ కాళేశ్వరుని ముక్తీశ్వరుని దర్శనం చేసుకుంటేనే ముక్తి లభిస్తుంది, కాశీలో మరణిస్తేనే ముక్తి లభిస్తుంది. అటువంటి పుణ్యాన్ని ఈజీగా ఇచ్చే ఆ పరమేశ్వరుడు దక్షిణ కాశీగా వెలుగొందింది ఈ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం. ఇటువంటి క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి సంకల్పాలు నెరవేర్చుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను. అంటే సహజంగా కొన్ని అపోహలు, ఇలా పుష్కరాలు నిర్వహించేటప్పుడు నీళ్లు కలుషితం అవుతాయి, భక్తులు అన్ని వ్యర్థాలు వేసడం వల్ల అని అంటున్నారు. అలాంటిది దాని మీద ఏం చెప్తారు? గంగమ్మ అంటేనే అందరిని అనుకున్న గంగ అమ్మ అని అంటారు. ఎందుకంటే తల్లి లాంటిది. ఎంత అపవిత్రత చేసినా అది మనల్ని ఎప్పుడు పవిత్రంగా కాపాడుతూనే ఉంటుంది. అందుకోసం మనం గంగమ్మ తులసమ్మ అని అంటాము, అందరినీ అనము. కాబట్టి అటువంటి పవిత్ర నదీ జలాలను ఎప్పుడు పవిత్రంగానే చూడాలి అనేది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. చూస్తున్నాము ఎలాంటి అపోహలకు తావు లేకుండా పుణ్య స్నానాలు ఆచరించవచ్చు అని చెప్పేసి అర్చకులు చెప్తున్నారు. వేద పండితులు ఈ యొక్క 12 రోజుల పాటు కూడా ముఖ్యంగా ఇటు ఉదయం తెల్లవారుజాము నుంచి మహారుద్రాభిషేకాలు నుంచి మొదలుకుంటే సాయంత్రం జరిగే గంగా హారతి వరకు కూడా ఈ యొక్క హోమాలు అన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆ ప్రజాప్రతినిధులు కూడా ఉదయం నుంచి కూడా మొదటి రోజే ఈ యొక్క పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు తన మంత్రిమండలి వారంతా కూడా వచ్చి ఆ పుణ్య స్నానాలు ఆచరించి
ఆచరించారు. ఏర్పాట్లలో కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారు కూడా వచ్చి ఇప్పుడే పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. ఇటు వేద పండితుల ఆధ్వర్యంలో ఈ యొక్క పుణ్య స్నానాన్ని ఆచరించారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క పుణ్య స్నానం ఆచరించడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉన్నది. నేను కూడా వాస్తవానికి మొట్టమొదటిసారి పుణ్యక్షేత్రాలలో రావటం, పుష్కర స్నానం చేయటం కానీ ఏది కానీ మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా రావటం, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం అందరూ ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని సరస్వతమ్మని చదువు ఉంటే అన్నీ ఉన్నట్లే. సరస్వతమ్మ ఎక్కడైతే తాండవిస్తారో అక్కడ అన్నీ కూడా, ఇలా కేరళ చూడండి, ఉదాహరణ కేరళ చెప్తున్నాను, దాంట్లో ఎక్కడికైనా ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళని మనం మోటివేట్ చేయని అవసరం లేకుండా చాలా బాగుంటుంది. కాబట్టి అది ఉండాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అమ్మవారి దీవెనలు, ఈ యొక్క దీవెనలు ఉండాలని, ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. వచ్చే భక్తులకు ఏం చెప్తారు సార్? చాలా మంచిది. ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించడం వలన హిందుత్వం కానివ్వండి, మానవత్వం కానీ ముఖ్యంగా ఇవన్నీ కూడా జీవనంలో మనం భవిష్యత్ తరాలకు అందించవలసినటువంటి కార్యక్రమాలు. వీటిని ఆచరించవలన వెనుకట ఉత్తగేం పెట్టలే, ఏదో సైంటిఫిక్గా లేకుండా ఇలా ఇంటికి పసుపు పెడుతున్నాం కడప కంటనే దానికి సైంటిఫిక్గా ఏదో సైన్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా వెనుక పెట్టినన్ని ఇలా కొత్త కనిపెట్టి మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఇలా. కాబట్టి వీటందరినీ కూడా చాలా మంచిది, మనం భవిష్యత్తు అందించవలసిన బాధ్యత ఉందని చెప్పి భక్తులను ఎలా ఆహ్వానిస్తారు సార్? ఇక్కడ ఏర్పాట్లు కూడా మంచి ఏర్పాట్లు, అసలు ఎక్కడ కూడా ఇది లేకుండా ఇక్కడ శాసనసభ్యులు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, గంట సత్యనారాయణ వారి కాన్స్టిట్యూన్సీలో కూడా ఫ్రీ భోజనాలు ఇట్లా ఏర్పాటు చేసుకుంటూ వసతులు కల్పించారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం చూస్తున్నాము. ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి అన్ని శాఖల సమన్వయంతో మంచి ఏర్పాట్లు చేశాము. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులు ప్రశాంత వాతావరణంలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి తమ కుటుంబాలకు పుణ్యాన్ని ప్రసాదించవచ్చు. జ్ఞానం ఉంటే అన్ని ఉన్నట్టే. కాబట్టి జ్ఞాన సరస్వతి అమ్మవారి పుష్కరాలలో పాల్గొనాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే సరస్వతి పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పుణ్య స్నానాలు కూడా ఆచరిస్తున్నారు. ఇటు గోదావరి, అటు ప్రాణహిత కలిసే చోట అంతర్వాహినిగా సరస్వతి నది ఈ యొక్క కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క పుష్కరాలను 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇటు భక్తులు కూడా పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించి వాళ్ళ యొక్క కుటుంబాలంతా కూడా క్షేమంగా ఉండాలని, ఎందుకంటే ఇది కాళేశ్వర ముక్తేశ్వర స్వామి పుణ్య ప్రదేశము. ఇక్కడ 3 నదుల సంగమం కలుస్తూ ఉంటుంది. ఇక్కడికి కుటుంబ సమేతంగా వచ్చి పుణ్యస్నానం ఆచరించినట్లయితే వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయనే ఒక ప్రాప్తి ఉంది. ఎందుకంటే ఈ పుణ్యస్నానం ఆచరించడం ఎన్నో జన్మల పుణ్యఫలం కూడా లభిస్తుందని పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చేటువంటి శివభక్తులు కావచ్చు, శివసత్తులు కావచ్చు, పెద్ద ఎత్తున భక్తుల పుణ్యస్నానాలు అయితే ఆచరిస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు స్నానం చేయడం ఎలా ఫీల్ అవుతున్నారో వారి మాటల్లో విందాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మాది భద్రాచలం అండి, పాలవంచ. మేము ఇలా స్నానం చేయడం అసలు ఎన్నో జన్మ పుణ్యం ఉంటేనే కానీ ఇలాంటి దక్కదు మాకు. అందుకే చాలా గొప్పగా పూజిస్తాం. ఈ 12 రోజులు అవకాశం ఉంటే డైలీ చేస్తాం మేము. అది మొదటి రోజు కాబట్టి సీఎం గారితో వచ్చి సహా చేసినట్టుంది మాకు. ఆయన తరపుని ఆయన మమ్మల్ని ఆహ్వానించినట్టు, తెలంగాణ ఆడబిడ్డలు బొట్టు పెట్టి మరీ పిలిచినట్టుంది మాకు అలా గౌరవంగా ఉన్నాం అంతే. మేము 4 వచ్చామండి. ఇంకా అక్కడ ఉన్నారు, ఇంకా 2 బయట ఉన్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళు చేసి వెళ్ళారు జెంట్స్. మేము 4 వచ్చాం. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది? తాను చేస్తే మంచిగా అనిపిస్తుంది. పుణ్యం వస్తుందని వచ్చి కేసీఆర్ రేవంత్ రెడ్డి చేసిన వాళ్ళతో పాటు మేము ఇట్లా చేసినాం, పుణ్యం వస్తుందని వచ్చేసి ఖుషి. చెప్పండి అమ్మా, ఇంతకుముందు పుష్కరాలు స్నానం ఎప్పుడైనా గోదావరి పుష్కరాలు కానీ చూసారా? ఫస్ట్ టైం ఇక్కడికి? రెండోసారి. అదే మనం చూస్తున్నాం. ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేదో ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అమ్మ చెప్పండి, పుష్కర స్నానానికి రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అసలు అనుకోలేదు, అనుకోకుండా వచ్చాము, కానీ చాలా హ్యాపీగా దర్శనం అయింది. అందులో రేవంత్ రెడ్డిని కూడా చూసాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అవును, అదే హ్యాపీగా ఉంది. మేము బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
అదే అదే అది మరి కొంతమంది భక్తులు సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరణ రేవంత్ రెడ్డి గారు చేశారండి. మాకు ఎదురుగుంటే స్నానం చేస్తున్నాం. మాకు ఇంకా సంతోషంగా ఉంది ఆ అమ్మని పెట్టుకొని చేయడం వల్ల. మాకు చాలా సంతోషం, అంటే సంతోషం కాదు, 2 రకాల స్నానాలు అయినాయి. రేవంత్ రెడ్డి గారితో స్నానం అయింది, అమ్మని చూసుకుంటే స్నానం అయింది, పుష్కర స్నానం అయింది. మాకు చాలా సంతోషం. మాది భద్రాచలం నుంచి వచ్చామండి మేము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము షాపూర్. చెప్పమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు స్నానం చేయడం? హాయ్. చెప్పు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. హాఫ్ అన్ అవర్. చెప్పురా, ఎలా అనిపిస్తుంది స్నానం చేయడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం చూస్తున్నాము పిల్లలు స్నానం చేస్తూ ఎంతో ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే అమ్మవారి పుష్కర స్నానం చేయడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అదేవిధంగా ఎన్నో జన్మల పుణ్యంగా ఫీల్ అవుతున్నామని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. ఇటు ఎందుకంటే ఇటు కుటుంబ సమేతంగా వచ్చి త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించినట్లయితే అటు పాప పుణ్యాల ప్రీతితో పాటు ఇటు నదుల స్నానం వల్ల కలిగేటువంటి ఆరోగ్యాలు కూడా ఉంటాయనేది ఒక విశిష్టత ఉంటుంది. కాబట్టి దానికోసము ఈ యొక్క పుష్కర స్నానానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఈ యొక్క ఏర్పాట్లు అయితే చూస్తున్నాం మనము. పెద్ద ఎత్తున భక్తులు ఈ ఏర్పాట్ల నడుమ ఆ పుష్కర స్నానం ఆచరించి పుణ్యఫలాలు పొందుతున్న పరిస్థితి అయితే ఈ యొక్క సరస్వతి ఘాటు వద్ద ఉంది. సరస్వతి నదికి ఆ పెద్ద ఎత్తున ఈ యొక్క పుష్కర స్నానాలు చేయడం అయితే మనం చూస్తున్నాము. చిన్న పిల్లలు సైతము పుష్కర స్నానాలు చేసి ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఎందుకంటే కుటుంబ సమేతంగా వచ్చి పిల్ల పాపలు అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మనం చూస్తుంటాము చిన్న పిల్లలు సైతము ఆ పుష్కర స్నానాలు తల్లిదండ్రులతోటి పెద్దలతోటి స్నానాలు ఆచరించి ముందుకు సాగుతున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చూశారు. మనం ఈ సరస్వతి ఘాట్లోనైతే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటు అంతర్వాహినిగా ఉండడమే కాదు, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే ఎలా ఫీల్ అవుతున్నారా? నేను మంచిగానే ఫీల్ అవుతున్నాను. ఓకే, ఎంతసేపు? చాలాసేపు నుంచి ఎంజాయ్ చేస్తున్నట్టున్నా. ఓకే, చెప్పు, మాట్లాడు. బాగుందా బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది అంకుల్. ఓకే ఓకే, మనం చూస్తున్నాము ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఏర్పాట్లు కూడా బాగున్నాయని చెప్పేసి చిన్నపిల్లలు సైతము ఎంతో ఆనందోత్సవాల మధ్య ఈ యొక్క సరస్వతి పుష్కరాలకు స్నానాలు చేస్తూ ఇక్కడ గడుపుతున్న పరిస్థితి అయితే మనకు ఈ సరస్వతి ఘాట్ వద్ద ఉంది. సరస్వతి నది పుష్కర స్నానానికి వచ్చే భక్తుల కోసం అయితే ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని శాఖల సమన్వయంతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి ఆపదలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవైపు భద్రత కోసం పోలీసులు, అటు ట్రాఫిక్ నియంత్రణ భక్తులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పుష్కర స్నానం ఆచరించడానికి వచ్చేటువంటి భక్తులు, ఎందుకంటే ఇది త్రివేణి సంగమం, ఇటు పైనుంచి గోదావరి, ఇటు కింద నుంచి ప్రాణహిత వచ్చి అంతర్వాహినిగా సరస్వతి నది వద్ద కలుస్తుంటుంది. కాబట్టి ఈ 2 నదుల సంగమం కలిసి సరస్వతి అమ్మవారితో కలుపుకొని ముందుకు ప్రయాణం చేస్తుంటే కాబట్టి అంతర్వాహిని వద్దకు వెళ్ళి స్నానాలు చేసే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఒకవేళ ప్రవాహం పెరిగినా భక్తులు కొట్టుకపోకుండా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సింగరేణి రెస్క్యూ టీంను కూడా ఇక్కడ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఎందుకంటే భక్తులు స్నానాలకు ఆచరించే క్రమంలో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే కనుక సింగరేణి రెస్క్యూ టీం వాళ్ళను రెస్క్యూ చేయడానికి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. వీళ్ళకు ఒక టీంను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. రెస్క్యూ టీము మనకు తెలుసు సింగరేణిలో అనేక ప్రమాదాల నుంచి కార్మికులను కాపాడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఏదైనా ఇబ్బందులు తలెత్తితే మేము సైతం అంటూ కూడా ఇటు సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి రెస్క్యూ టీం ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎలాంటి ట్రైన్డ్ టీం కాబట్టి వాళ్ళు ఎలాంటి ఆపద సమయంలోనైనా భక్తులను అటు అండర్ గ్రౌండ్లోనే కాదు ఇటు వాటర్లో సైతం మేము రెస్క్యూ చేస్తామంటున్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు మీరు ఎలాంటి సర్వీస్ ఇవ్వనున్నారు? సార్ నమస్కారం సార్, మేము భూపాలపల్లి సింగరేణి నుంచి వచ్చాము. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు మేము లైఫ్ సేవర్గా మా జిఎం గారు పంపారు, మా సిఎండి గారి ఆదేశం మేరకు. అట్లే సీఎం గారు కూడా చెప్తే రావడం జరిగింది. ఇక్కడ ఎన్ని వాటర్ ఉన్నా కూడా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా మేము పిల్లలను కానీ పెద్దలను కానీ ఎంత లోతుకైనా ఎంత దూరం వెళ్ళినా సరే మేము రిస్క్ తీసుకొని కాపాడుతాం. నా పేరు కేశవులు సార్, నా మల్లేసు, జబ్బ లక్ష్మణు, మా కెప్టెన్ పాక శ్రీనివాస్ ఉన్నాడు, వాళ్ళు వాటర్లో ఉన్నారు.
తమ్ముడు శ్రీకాంత్, వీళ్ళు ఎంత ఒక నిమిషంలో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం ఎంత రిస్క్ అయినా సరే చాలా రిస్క్ తీసుకొని మాకు రిస్క్ చేస్తారు. మాకు ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ఇంత పెద్ద ప్రోగ్రాంకు మా జిఎం సార్ పంపించినందుకు మాకు చాలా సంతోషం, చాలా హ్యాపీ సార్. మాకు పుష్కర స్నానాలకు భక్తులు ఒక పుణ్యం కోసం వస్తుంటారు, అలాంటి వారికి మీరు సేవ చేయాలనుకుంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ మాకు చాలా సంతోషం సార్. ఇంతకుముందు కూడా పుష్కరాలప్పుడు మేము వచ్చాము. ఇక్కడ ఎంత మంది వచ్చినా కూడా మేము పుష్కర స్నానాలు చేసే భక్తులకు మేము ఎంత టైం అయినా మేము సేవ చేయడానికి రెడీ సార్. మా సింగరేణి గ్రేట్ సార్. వాస్తవానికి అయితే ఎంతమంది వచ్చారు టీం మొత్తం ఇక్కడికి? ప్రస్తుతానికి మేము ఇప్పుడు 13 మంది సిమ్మర్స్ వచ్చాము సార్. రెస్క్యూ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అవసరం ఉంటే మళ్ళీ స్కౌట్ వాళ్ళు వచ్చారు. ఇంకా అవసరం ఉంటే మళ్ళీ తెప్పిస్తారు సార్. మళ్ళీ అంటే మీరు 24/7 అంటే షిఫ్ట్ల వారిగా ఎంతమంది ఉంటున్నారో ఒక షిఫ్ట్లో అంటే షిఫ్ట్ల వారిగా ఉంటారా 24/7 ఉంటున్నారా? సార్ ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది. ఇప్పుడు అందరం 13 మంది డ్యూటీలో ఉన్నాం సార్. అక్కడ కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇక సీఎం గారు వచ్చినని మాకు ఫోన్ రావడం వల్ల అందరం ఇక్కడికి వచ్చి మేము రెడీ ఉన్నాం సార్ డ్యూటీలో. చెప్పండి, మీరు అంటే స్విమ్మింగ్ ట్రైన్ అయ్యి ఉన్నారు, సింగరేణిలో చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి సర్వీస్ ఇవ్వడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. సరస్వతి పుష్కరాలకు పంపించిన మా జిఎం గారికి, సిఎండి గారికి వందనాలు. అలాగే ఇక్కడ పుష్కరాలకు వచ్చిన భక్తులకు సేవలు చేయడం కూడా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంతకుముందు కూడా పుష్కరాలు చేశాము, ఇది కూడా చేస్తాము. మేము ఎవరికైనా రిస్క్ వస్తే 1 సెకండ్లో రిస్క్ తీసుకొని వాళ్ళని కాపాడడానికి మేము అందరం రెడీగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎన్ని కిలోమీటర్ల లోతు అంటే ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారా స్విమ్లో? మేము దరిదాపు ఒక 1/2 కిలోమీటర్కు ఎక్కువ పోగలుగుతాం. ఆ తర్వాత ఉంటే బోట్స్ ఉన్నాయి, వాళ్ళతో మాతోని కానప్పుడు బోట్స్ని కూడా పిలిపించి రిస్క్ తీసుకొని వాళ్ళను కాపాడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. చెప్పండి, అంటే ఏమేమి మీరు యూజ్ చేస్తారు? జాకెట్స్ వీటి ఏమేమి ఉన్నాయి మీకు అందుబాటులో? జాకెట్ అంటారు, ఇది మన ట్యూబ్ అంటారు. ఇది మనకి ఎవరన్నా ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవెల్ చేసి కాపాడడానికి ఇది పనిచేస్తుంది. మాకు ఈ పుష్కరాలకి వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎటువంటి రిస్క్నైనా మేము చేస్తున్నాం. ఇదే కాకుండా మేము మేడారం కానీ వినాయక నిమగ్నం కూడా ఇక్కడ వచ్చి చేస్తున్నాం. మా సింగరేణి నుంచి వెళ్ళి మాకు చాలా ప్రోత్సాహంగా ఇక్కడికి వచ్చి చేయడం మాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అది మనం చూస్తున్నాము, వినాయక చవితి నిమజ్జనం కానీ మేడారం జాతరలో కూడా మేము సర్వీస్ ఇస్తున్నాము, హ్యాపీ అంటున్నారు. మరి కొంతమంది ఉన్నారు, యంగ్స్టార్ ఉన్నాడు. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి రావడం? ముందుగా మన సీఎం గారికి, మా సిఎండి బలరాం సార్ గారికి, మా భూపాలపల్లి జిఎం అయినటువంటి ఏనుగుల రాజేశ్వర రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇది చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా మనం చేస్తున్న కార్యక్రమం ఇది సరస్వతి పుష్కరాలు. ఇప్పుడు యంగ్ జనరేషన్ సింగరేణిలో వచ్చింది. నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. లాస్ట్ టైము మన మేడారం జాతరలో చేశాను, తర్వాత వినాయక నిమజ్జనము గన్పూర్లో డ్యూటీ చేశాను. ఇది ఫస్ట్ టైం నాకు చాలా పుష్కరాలు మాత్రం ఫస్ట్ టైం ఇక్కడికి రావడము నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది, అలాగే సంతోషంగా ఉంది. మేము చాలా ఫుల్లీ ట్రైనెడ్, మేము లైఫ్ గార్డ్ సర్టిఫికేట్ కూడా ఉంది, మేము ట్రైన్ అయ్యి వచ్చినాము. ఇంతకుముందు చాలా రెస్క్యూ కూడా చేసినాము. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి మేము సేవలు అందిస్తాము. 24/7 మేము అందుబాటులో ఉంటాము. వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా మేము చూసుకుంటాం. మేము నిన్న రాత్రి వచ్చాము. 12 days మొత్తం పుష్కరాలు అయిపోయే వరకు కూడా మేము ఇక్కడే సేవలు అందిస్తూ ఉంటాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు చక్కటి ఏర్పాట్లు చేసింది. వసతి సదుపాయం కానీ, ఉండడానికి కానీ, బోటింగ్ ఆల్టింగ్ అంతా కూడా చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. వారికి కూడా మేము గవర్నమెంట్ కూడా ప్రత్యేక రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న మంత్రి ఐటీ శ్రీధర్ బాబు గారికి, మన జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గారికి, సత్యన్న గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు మా సింగరేణి తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈ 2 శాఖల సమన్వయం అయితే అతో ముందుకు సాగడానికైతే ఇక్కడ సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తులు కూడా ఎలాంటి లోతు ప్రదేశాలకు వెళ్లకుండా ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలు పాటించి కనుక స్నానాలు చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. ఒకవేళ లోపలికి వెళ్ళినా మేము వాళ్ళను రిస్క్ చేసి కాపాడే బాధ్యత మేము తీసుకుంటామంటూ కూడా ఇటు సింగరేణి, అటు ముత్యశాఖ, ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సరస్వతి పుష్కరాల వద్ద ఉన్నటువంటి తాజా అప్డేట్.
సరస్వతి నది పుష్కరాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో అయితే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి వెనుదిరుగుతున్న పరిస్థితి. ఇది ముఖ్యంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి సన్నిధానం కావడము, అదేవిధంగా ఇక్కడ త్రివేణి సంగమం, అటు గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి నది ఉండడం, ఇక్కడ త్రివేణి సంగమం కావడంతో అయితే భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించి తమ యొక్క కుటుంబం అంతా కూడా పాపాలని తొలగిపోయి పుణ్యాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకు సాగాలని ఇక్కడ వేద పండితుల ఆశీర్వాదం తీసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ఇది సరస్వతి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ఇక్కడ భక్తుల పుణ్యస్నానాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ రెస్క్యూ టీమ్స్ కావచ్చు, మిగతా వివిధ శాఖల యొక్క పని కోఆర్డినేషన్తో ఇక్కడ సరస్వతి పుష్కరాలని 12 రోజుల పాటు విజయవంతం చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్ల నడుమ ఈ యొక్క పుణ్యస్నానాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, కాళేశ్వరం నుండి.